హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఉల్లికారం. ఇలా కనుక ఒకసారి చేసి పెట్టారంటే మీ పిల్లలు మేము కాకరకాయ తినము అని అనేవాళ్ళు కూడా డెఫినెట్ నచ్చుతుందండి. ఇలా కనుక చేసి పెట్టారంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా మీ పిల్లలు మళ్ళీ ఇలాగే చెయ్యి అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు మనము ఈ రెసిపీని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ క్లీన్ చేసుకున్న బిటర్ గార్డ్స్ ఒక 1/2 kg తీసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ బుడిపెలు ఉన్నాయి కదా అండి, ఆ బుడిపెలు మాత్రమే పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ స్కిన్ తీయొద్దండి. బుడిపెలు పోయే విధంగా మాత్రమే పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేసుకుంటేనే ఈ రెసిపీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనము వాటిని కట్ చేసుకుందాము. 1 ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం ఇలా పీసెస్గా కట్ చేసేసుకుందామండి. మొత్తం 1/2 kg తీసుకున్నాం కదా, వాటిని మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము దానిలో ఉన్న సీడ్స్ రిమూవ్ చేద్దామండి. ఈ విధంగా సీడ్స్ రిమూవ్ చేసేసి ఆ సీడ్స్ కూడా పక్కన పెట్టేసుకోండి. వాటిని కూడా మనము ఈ రెసిపీకి యూస్ చేస్తున్నామండి. ఈ విధంగా సీడ్స్ తీసేసి పక్కన పెట్టేసుకొని మొత్తం ఆ స్లైసెస్ మొత్తం అలాగే సీడ్స్ తీసేసేద్దామండి. ఎందుకంటే సీడ్స్ మనము ఈ రెసిపీకి తర్వాత యాడ్ చేస్తామండి. ఈ విధంగా గనక మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాము. స్లైసెస్గా 1 ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సీడ్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా కట్ చేసేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా. ఎందుకంటే అవి మనం తింటుంటే మన పంటికి తగులుతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. కొంతమంది సీడ్స్ రిమూవ్ చేస్తారండి, అయినా పర్వాలేదు. ఇవి గనక సీడ్స్ ఉంటే మన పోషకాలు ఎక్కడికి పోవండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ చనాదాల్, 1 స్పూన్ బ్లాక్ గ్రామ్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇలా ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాన్ని కూల్ చేసేసేలాగా పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. దీనిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనము మొత్తం కట్ చేసి పెట్టుకున్న బిటర్ గార్డ్ పీసెస్ మొత్తం హాఫ్ మాత్రమే వీటిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఒకేసారి వేగటం వీలు కాదు. సో అందుకే ఈ విధంగా ఫ్రై అయినవండి మన పీసెస్ పక్కన పెట్టేసుకుందాం. వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ప్లేట్ ఆర్ బౌల్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, హాఫ్ మాత్రమే ఫ్రై చేసుకున్నాం. ఆ మిగతా హాఫ్ కూడా మొత్తం యాడ్ చేసేసుకుందామండి ప్యాన్లో. ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము. ఇందాక హాఫ్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ వేయించేసుకొని ఇవి కూడా మనము ఫ్రై చేసుకున్నాము. అదే విధంగా ఇవి కూడా మనము ఫ్రై చేసేసుకుందామండి. ఎందుకంటే 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో అందుకే ఈ ఫ్రై అయ్యేలోపు మనము మసాలా మిశ్రమం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ తర్వాత సాల్టు, పసుపు, గార్లిక్ పాట్స్, కారము, ఉల్లిపాయలు మొత్తం యాడ్ చేసేసుకొని థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, లిటిల్. ఈ విధంగా థిక్ పేస్ట్ మాదిరిగా మసాలా మిశ్రమం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న కాకరకాయల మిశ్రమంలో కూర్చుకోవాలండి. ఈ విధంగా కూర్చుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా మొత్తము కాకరకాయ ముక్కలు, వేయించిన కాకరకాయ ముక్కలు మొత్తము ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన ఫ్రై అయినవి కదా అండి, ఇందాక సెకండ్ టైం వేసినవి, అవి కూడా పక్కన పెట్టేసుకొని కూల్ చేసేసుకొని మనము అదే ప్యాన్లో మనము ఇందాక సీడ్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసి వేయించుకొని
ఇప్పుడు మసాలా మిశ్రమం స్టఫ్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా మనము ప్యాన్లో యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసి లైట్గా కలుపుకొని మొత్తం స్లోగా కలుపుకోవాలండి. ఎందుకంటే మసాలా మిశ్రమం బయటికి వస్తుంది. సో అందుకే ఆ మసాలా మిశ్రమం బయటికి రాకుండా లోపల ఉన్న మసాలా మిశ్రమం కూడా పచ్చివాసన లేకుండా వేగే విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క వేగే విధంగా వేయించుకోండి. ఇదే స్టేజ్లో మనము కర్రీ లీవ్స్ యాడ్ చేద్దామండి. ఈ స్టేజ్లో కనుక కర్రీ లీవ్స్ యాడ్ చేసామంటే సూపర్ టెక్చర్ అండ్ సూపర్ స్మెల్ కూడా వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కనుక ఒకసారి ట్రై చేశారంటే డెఫినెట్గా మీకే నచ్చుతుంది. ఇలా ఈ స్టేజ్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేద్దామండి. టర్న్ ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ మిశ్రమాన్ని అంతా. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా కనుక చేసి పెట్టారంటే ఆ రోజు ఇంకా చట్నీ కానీ లేకపోతే సాంబార్ కానీ ఇంకేం అవసరం లేదండి. మొత్తం ఈ రెసిపీతోటే వాళ్ళు మొత్తం మీల్ కంప్లీట్ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.